జాన్ పాల్ లాంటి వ్యక్తులు నిజమైన నికార్సైన దేవుని బిడ్డలు కావచ్చు, ఆడ బైబిల్ని నమ్మే వ్యక్తులు కావచ్చు, ఉన్నారా? ఎక్కువ మోతాదులో ఉన్నారా అంటే మీరు ఉన్నారని చెప్తారా? ఎక్కువ మోతాదులో ఉన్నారు. అయితే వాళ్ళు ఇలా కెమెరా ఎదురుకు రాలేదు. ఓకే, కెమెరా ఎదురు కనిపించలేదు. అది వాళ్ళు చేసిన తప్పు. ఎందుకు చెప్తాను వినండి. ఒక చెడ్డవాడి వల్ల సమాజానికి కీడు జరుగుతుంది, అవును. కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతకంటే కీడు జరుగుతుంది. ఒక చెడ్డవాడి వల్ల చెడ్డవాడు మాట్లాడుతుంటే సమాజానికి కీడు జరుగుతుంది, కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల దీనికంటే ఎక్కువ కీడు జరుగుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని చూసుకుందాం. ఇంత బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి, ఈ ఆన్లైన్ బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి అది హత్య 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 అంటూ ఉంటే, పాస్టర్స్ అంటుంటే మీరు బెగ్గర్స్ అంటున్నారు, ఏం చెప్పాలి? అలా వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ఒక్కన ఒకవైపు నిలవబడి ఇది హత్య కాదు ప్రమాదం అంటూ ఉంటే, ఇంతమంది వచ్చి నా మీద పడుతూ ఉంటే, నిద్రలేని రాత్రులు, భయపడిన రాత్రులు, ఏడ్చిన రాత్రులు, 3 నెలలు ఖాళీ లేకుండా మీటింగ్లు ఉన్నాయి బ్రదర్. నాకు ఇప్పుడు అనిపించిందన్న అనవసరంగా అలాంటి వ్యాఖ్యలు చేసిన కదా అనిపించలే. అనవసరంగా మాట్లాడని అనిపించలే నాకు. ఎప్పుడైతే ఇంత దాడి నా మీద జరిగిందో నాకు అనిపించింది, అరే ఆ మొదటి రోజు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అనిపించింది. మీ మాటలు విని అప్పుడు నేను ఉన్నటువంటి స్థితి మంచిది కాదు, నేను చేస్తున్న పని మంచిది కాదు, నేను ఇలా ఉన్నాను, బైబిల్ ఎలా చెప్తుంది అని అనిపించి రాజీనామా లెటర్ ఇచ్చాను. నాకున్న జీవనోపాధి అదే. అయినా సరే దాన్ని వదులుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, నేను రాజీనామా చేయాలన్నా లేకపోతే ఏం చేయాలి, మీరు ఎలా చెప్తే అలాగే వింటాను అని అన్నాడు. అన్ని బండబూతులు మాట్లాడిన వ్యక్తి నా ప్రసంగాలు విని తన జీవనోపాధికి రాజీనామా చేశాడు, రాజీనామా లెటర్ ఇచ్చాడని అది వింటూ ఉంటే, నిజంగానే వింటున్నానా, ఇది కళ, అబద్ధమా, ఏంటి అసలు ఈ మార్పు? ఒక వ్యక్తి ఇంత స్థాయికి వెళ్ళిపోతాడా? షాక్ అయింది, ప్రభావితం చూపిస్తుంది. నిజంగా నాకు అనిపిస్తుంది, ఇది నిజమా, ఊరకేమైనా చెప్తున్నాడా? లేదు, నిజంగానే చెప్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను, వద్దు బ్రదర్, రాజీనామా చేయొద్దు. మీకు ఆ రెపెంటెన్స్ వచ్చిందంటే, మీకు ఆ తేడా అర్థమైందంటే మీరు ఆల్రెడీ ట్రాక్లో పడ్డారు. ఇక మీదట అందులో మీరు కొనసాగలేరు. మీ మనసాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది. ప్రార్థన చేసుకోండి, దేవుని నడిపింపుని అడగండి, ఆయన మీద భారం వేయండి. మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరు దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేయండి. మిగతా భారాన్ని దేవుడి మీద వేయండి. మీ ప్రయత్నం మీరు చేయండి, మిగతా దేవుడి మీద వేయండి. మీరు తీసుకున్న డెసిషన్కి అనుగుణంగా ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు. మీరు ఆ రోజు ఈ దారిలో వెళ్ళాలనుకున్నారు, ఆయన మీకు గద్దించుంటాడు, వదిలిపెట్టేసి ఉంటాడు. ఈరోజు మీరు ఆయన పరంగా బ్రతకాలనుకుంటున్నారు, మీకు కావాల్సిన అనుకూలతని మీకు ఇస్తాడు. ఇకపోతే మీరు ఆ తేడాను గుర్తించి రిజైన్ చేయడం కాదు కావాల్సింది, మీరు అక్కడే ఉండాలి, తేడా చూపించాలి. యేసు ప్రభువుని నమ్మితే ఎలా ఉంటారని తేడా అర్థం కావాలి. ఆ సమాజానికి, ఆ వ్యవస్థకి మీరు అక్కడే ఉండాలి. వైద్యుడు ఉండాల్సింది రోగుల మధ్యలో. రోగుల మధ్యలోంచి వైద్యుడు బయటకు వస్తే రోగులు చచ్చిపోతారు. మీకు ఆ తేడా అర్థమైంది, మీరు అక్కడే ఉండాలి అని నేను చెబితే మరలా వెళ్ళి జాబులో జాయిన్ అయ్యి నాకు కాల్ చేశాడు. అన్న జాబ్లో జాయిన్ అయ్యాను అని చెప్పాడు. ఆ వ్యక్తి పేరు తెలియదు నాకు, ఊరు తెలియదు నాకు, కానీ నన్ను బూతులు మాట్లాడిన వ్యక్తి. ఆ బూతులు గుర్తులేవు, 2-3 బూతులు ప్లే చేసి మరి చెప్పి, అంటే అన్న ఈ బూతన్నానే, ఆ బూతన్నాను నేనే అలా పరిచయం చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఇంతకు మించిన మార్పు ఏంటి? ఇలాంటి వాళ్ళు కోకొల్లలు. ఒకప్పుడు ఒక్కడిగా ప్రారంభించాను. ఎవ్వరు తెలియదు, నానెవరు లేరు, నాకు పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఒక్కడిగా ప్రారంభించాను. ఏమీ తెలియని స్థితిలో ప్రారంభించాను. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని ఇంత వ్యవస్థకి క్రైస్తవ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ, ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడే స్థితికి దేవుడు నన్ను తీసుకుని వచ్చానంటే, ఇటు నా క్రైస్తవ సమాజంలో కూడా పాస్టర్ జాన్ పాల్ ఏదైనా ఒక వీడియో మాట్లాడాడు అంటే అర్థం ఉందని, అది నిజం. ఒక సిస్టర్ బెంగళూరు నుంచి కాల్ చేశారు, అక్క పేరు జ్యోతి అనుకుంటాం బహుశా. అక్క ఫోన్ చేసింది, ఈ ప్రవీణ్ పగడాల గారు మరణించారు కదా, మరణించిన తర్వాత అంత కన్ఫ్యూజన్లో ఉండిపోయారు, గందరగోళంలో ఉండిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో నేను వీడియో పెట్టాను, ఇది ప్రమాదం అని పెట్టగానే ఆవిడ ఆ వీడియో చూసి దాన్ని పక్కన పెట్టేసి ఇక పనులకు వెళ్ళిపోయారు. క్లారిటీ వచ్చింది. రీజన్ ఏంటి తెలుసా? ఎవిడెన్స్ నాకు అక్కర్లేదు, జాన్ పాల్ అని చెప్పాడు, అయిపోయింది, ఫినిష్. జాన్ పాల్ అన్న ఇది మాట్లాడితే క్రైస్తవం అంత ప్రభావితం అవుతుంది, అంత మార్పు చెందుతున్నారు కాబట్టి ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తారు కదా, వాళ్ళకు కూడా తెలిసి నేను మాట్లాడితే నిజమనే. అవును, అందుకే కదా వ్యతిరేకిస్తున్నారు. నన్ను వ్యతిరేకించే వాళ్ళకు కూడా తెలుసు జాన్ పాల్ మాట్లాడంటే అది నిజం.
ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది ద్వేషించడానికి మీరంటే పడని వాళ్ళు ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి మా కంఫర్ట్ కోసం ఒక అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా, మీకు ఏమైతే 2 ఉదాహరణలు చెప్తాను ఇక్కడ. ఈ అభినయ దర్శనం ఆడియో రికార్డు బయటకు వచ్చింది కదా, అందులో అభినయ దర్శనం ఏమన్నాడంటే క్రైస్తవ సమాజం అంతా ఇది నమ్ముతుంది, అవును వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, అయితే జాన్ పాల్ దాన్ని బయట పెట్టాడు అని అన్నాడు. నేను కూడా విన్నాను. సో అర్థం ఏంటి, జాన్ పాల్ అనే వ్యక్తి బయట పెట్టాడు, మేము పెట్టలేకపోయాం, ఎందుకంటే వీళ్ళు నమ్మేదానికే మేము వత్తాసు పలికాము, ఎందుకంటే వీళ్ళు కావాలి మాకు, దేవుడు వద్దు. రెండవది, ఇదే వ్యక్తులు వీకేఆర్ అనే వ్యక్తి కాల్ చేశారు, ఈ ఆడియో రికార్డింగ్ బయట వ్యక్తిని వీకేఆర్ కాల్ చేసి ఏమన్నారు అంటే జాన్ పాలు కడప ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నాడు అని అనగానే వీకేఆర్ ఏ జాన్ పాలు అని అన్నాడు. వీళ్ళుండి కడప జాన్ పాల్ అంటే జాన్ పాలా జాన్ బాబా అని అడిగాడు రెండోసారి. వీళ్ళు ఏమన్నారంటే అదే బక్కకుంటాడు కదండి, అంటే మన బక్కకుంటాడు కదా అని అన్నారు. అవునా అని అన్నాడు, నమ్మలే. మళ్ళీ తర్వాత కాసేపటికి జాన్ పాల్ అడిగాడా అని అడుగుతున్నాడు. అంటే జాన్ పాల్ అనే వ్యక్తి ఇలా మాట్లాడతాడు అని కనీసం నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. దేవుని దయ వల్ల అలాంటి నిజాయితీని, నమ్మకత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఏందన్నా అంతిమంగా మీ లైఫ్ అంబిషన్ ఏంది, అంతిమ లక్ష్యం ఏంటి మీ జీవితంలో? నా జీవిత గమ్యం ఏంటంటే నేను చనిపోయేంత వరకు నా కోసం సిలువలో ప్రారంభించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఉంటాడు, ఆయనకు రెట్టింపు ప్రకటించాలన్నది నా జీవిత గమ్యం. ఓకే. బైబిల్ అపోస్తలుడైన పౌలు సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించాడు, ఇంకా దేన్ని ప్రకటించలే. ఆ అపోస్తలుడైన పౌలు కంటే రెట్టింపు ఆయన్ను బీట్ చేసి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి అన్నది నా జీవిత గమ్యం. అయితే నేను సాధారణమైన మనిషిని, బలహీనతతో కూడుకున్న మనిషిని, అందరిలాంటి ఆలోచన విధానం. అయితే నా గమ్యాన్ని రీచ్ కావడానికే నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. అవును, దానికోసమే ప్రభువు ప్రార్థన చేస్తున్నాను, ఆయన అలాగే నడిపిస్తున్నాడు ఈ రోజు వరకు కూడా. అయితే భవిష్యత్తులో ఒకవేళ నేను ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు జాన్ పాల్ అన్ననే అంటారా మీరు అని నా పక్షాన ఎవరు కూడా వకాల్తా పుచ్చుకోకండి. జాన్ పాల్ అన్న ఎలా చేయడు అలా చేయడని నా పక్షాన వాదించకండి, నన్ను చూడకండి. ఈరోజు నా ఉద్దేశం మంచిది, ఈ సమయంలో మీ ఎదురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం మంచిది, నా గమ్యం మంచిది, నా ప్రయత్నం మంచిది. రేపేంటో నాకు తెలియదు, ఎల్లుండి ఏంటో నాకు తెలియదు, వచ్చే సంవత్సరం ఏంటో నాకు తెలియదు, నా పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, నేను ఏ పరిస్థితుల్లో నిలబడతా నాకు తెలియదు. అయితే ఈరోజు నా ఉద్దేశం మంచిది. నేను వాక్యానికి సమాంతరంగా చెప్పినంతకాలం నన్ను తీసుకోండి, వాక్యాన్ని పక్కకు వెళ్ళానా నన్ను తీసుకోకండి. ఇట్లా మీ లెక్క మాట్లాడాలంటే కూడా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా చాలా ధైర్యం, భయం వేస్తుంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే మరణించారో ఎవిడెన్స్ కళ్ళెదురుగా పెట్టినా సరే అసలు దైవజనుడు ఏంటని ఒక వ్యక్తిని ఎలివేట్ చేశారు తప్ప, ఒక వ్యక్తిని ఎలివేట్ చేశారు. ఈ వ్యక్తిని ఎలివేట్ చేసే క్రమంలో వ్యవస్థ అంతా జోకర్లయ్యారు. మరి ఇంత మూర్ఖులు ఏంటి, ఇంత అమాయకత్వం ఏంటి? ఒకడు నాకు కాల్ చేసి అడిగాడు, నీకు ఎప్పటి నుంచి తెలుసు ఆయన అని అన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు. నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన అని అన్నాడు. నేను అన్నాను, సీసీ కెమెరాకి నాకంటే తక్కువ కాలం నుంచి తెలుసు అన్నా. నీకు 20 సంవత్సరాల నుంచి ఆయన తెలుసు, నాకు ఉదాహరణకు ఒక 5 సంవత్సరాల నుంచి తెలుసు, కానీ సీసీ కెమెరాకి జస్ట్ ఒక 1 మినిట్ 4 రోజుల క్రితమే తెలుసు. నీ అనుభవం పనికి రాదు, నా అనుభవం పనికి రాదు, దాని ఎవిడెన్సే కావాలి. ప్రభుత్వం యంత్రాంగము మీకు ఎంతకాలం నుంచి తెలిసి చెప్పండి, 35 ఓకే మీరు ముందుకు రండి అని అడగలే. సీసీ కెమెరాకి 5 రోజుల క్రితమే తెలుసు, దాన్నే పట్టుకున్నారు. ఎందుకంటే అది అబద్ధం చెప్పదు. సీసీ కెమెరాలో కనబడుతున్నా సరే అది నమ్మకపోతే దాన్ని మూర్ఖత్వం కాదు, విచ్ క్రాఫ్ట్, చేతబడి అంటారు దాన్ని. కళ్ళు ఎదురుగా కనబడుతున్నా సరే కాదు అంటున్నావు అంటే చేతబడి చేశారు నీకెవరో, విచ్ క్రాఫ్ట్ అది. నన్ను కూడా అలాంటి పరిస్థితి తీసుకొని వస్తారేమో భయం నాకు. ఇప్పుడు కాదు ఆయన చేయలేదన్నావు అనుకో, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, ఆయన్ని యేసు ప్రభు స్థానంలో పెట్టేస్తున్నావు తీసుకుని వెళ్ళి. బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని రాయబడింది. మనుషుల్లో మంచోడు లేడు అని బైబిల్ చెప్పింది. కాదు మా జాన్ పాలన అసలు చేయడంటే జాన్ పాలన తప్ప మిగతా వాళ్ళు నీతిమంతులు కాదని అర్థం. అంతే కదా. ఇప్పుడు నేను కెమెరా ఎదురుగా మీకు తెలుసు, కెమెరా పక్కకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు మీకేమైనా తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకేమైనా తెలుసా? నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకేమైనా తెలుసా? నేను
మరలా మీకు కనిపించే వరకు ఏం చేస్తాం మీకేం తెలుసా? తెలీదు. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది, నా పర్సనల్ డీలింగ్స్ నాకు ఉంటాయి. ఏదో మీతో ఒక గంట మాట్లాడానని జానపలన్న తోపు తురుము అసలు ఆయన అది కాదు ఇది కాదంటే మిమ్మల్ని ఏమనాలి అసలు? తీసుకుంటారా బ్రదర్? మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటారా? మందు తాగుతారా? నవ్వుతున్నారు ఎందుకు? లేదు బ్రదర్, తీసుకోండి. తాగుతారు కదా మామూలుగా. నాకు అసలు తీసుకోండి బ్రదర్, ఆల్కహాల్ తీసుకోరు. ఎప్పుడైనా ట్రై చేయాలని ఆలోచన వచ్చింది? లేదు. యేసు ప్రభువును నమ్మక ముందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్తో కలిసి మీరు కూడా అందరు పాస్టర్ లెక్కన ఎగ్జాంపుల్ అంటున్నారు. అందరు ఏమంటున్నారంటే నేను బైబిల్ నమ్మక ముందు పెద్ద డ్రగ్స్ తీసుకుంటుండే, ఆల్కహాల్, అమ్మాయిల ఇది మనం స్టార్టింగ్లో మాట్లాడుతుంది, కాకపోతే చాలా లేట్గా వచ్చింది క్వశ్చన్ ఇది. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఇనుప కడ్డీలో ఉంది, రాదు, అటాక్ చేయాలని ధైర్యం. ఇనుప కడ్డీలు వెనక ఉంది కాబట్టి ఇటువైపు ఉన్న వ్యక్తులకు ధైర్యం, అంత ధైర్యంగా తిరగలుగుతారు, ఫోటో తీసుకోగలుగుతారు. అసలు సింహం ఉన్నా సరే దాన్ని ఏదో మన ఇంట్లో ఫ్రెండ్ లాగా చూస్తారు వాళ్ళు. నేను సింహం లాంటి నా ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఆ ఇనప కడ్డీలు ఉన్నాయి కాబట్టి, ఆయన మాటలని ఇనప కడ్డీలు ఉన్నాయి కాబట్టి నేను ఇంత కంట్రోల్డ్గా, నా వల్ల ఎవరికి ప్రమాదం లేకుండా, హాని లేకుండా, ఎవరు నా ద్వారా నష్టపోకుండా ఇలా ప్రవర్తించగలుగుతున్నారు. ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా జీవితం నుంచి పక్కకు తీసేశారనుకోండి, నా అంత దుర్మార్గుడు ఈ సమాజానికి హాని కలిగించే వ్యక్తిని మీరు చూడరు. అంటే ఎట్లా? ఎందుకు అంటే ఒక తెలివైన వాడు మోసం చేయడానికి అలవాటు పడితే వాడిని ఎవరు పట్టుకోలేరు. ఒక తెలివి తక్కువ ఏదైనా చేయడానికి ప్రయత్నం చేశాడు అనుకో, దొరికిపోతాడు ఎక్కడో చోట. నేను దొరకను. అంటే తెలివి. మీరు ఇప్పుడు ఒకవేళ బైబిల్ యేసుప్రభు మిమ్మల్ని వదిలేస్తే పెద్ద క్రిమినల్, టెర్రరిస్టు, అంతే కదా మరి, ఈ దేశానికి ప్రమాదం అనేటట్టు చెప్తున్నారు. నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సమాజాన్ని ఎలా బాగుపరచాలనే దానికి ఉపయోగిస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను నేను. ఆ యేసు ప్రభునే కనుక పక్కన పెట్టేస్తే నేను పాపిని అని నా కోసం సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆయన్నే పక్కన పెడితే నా పాపానికి హద్దు ఉండదు. అంటే ఏ పాపం అయినా చేస్తారా? పాపి అంటే ఎలాంటిదైనా. ఇప్పుడు బ్రదర్, ఒక డ్యాము ఫుల్ నిండిపోయింది బ్రదర్, ఒక డ్యామ్ ఫుల్గా నిండిపోయింది. పొర్రపాటున గేట్లు తెగిపోయాయి అనుకోండి, అది ఎటు ప్రవహిస్తుందని ఏమైనా గెస్ చేయగలరా? ఎన్ని ఊర్లు ప్రళయం లెక్కనే, ఇంకా ప్రళయమే అది. లేకుండా డ్యామ్ అలా ఉండి ఒక గేటు 2 గేట్లు ఎత్తుతున్నారనుకో, లేదా అన్ని గేట్లు ఎత్తారనుకో, అది ఇలా వెళ్తుందని చెప్పచ్చు. దానికి ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అది. ఎందుకంటే ఎంత ఎత్తెత్తాలి, ఎంత పరిమాణంలో వదలాలి, ఇది ఉంటుంది, వాళ్ళకి లెక్క ఉంటుంది, ఎన్ని క్యూసెక్లు వదలాలి అంతే ఉంటుంది. కాబట్టి అది ఆ నదిలోనే వెళ్తుంది, మర్యాదగా వెళ్తుంది. మనం కూడా సెల్ఫీ తీసుకోవచ్చు, అలా ఈత కొట్టచ్చు, చేపలు పట్టచ్చు, చేయొచ్చు. కానీ వన్స్ ఆ డ్యామ్ కనుక బ్లాస్ట్ అయిందనుకోండి, అది పగిలిపోయింది అనుకోండి ఆ గేట్లన్నీ, అప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లను ఎత్తుకొని సముద్రంలో పెట్టేస్తుంది. యేసు ప్రభు అనే ఆయన నన్ను హద్దుల్లో పెట్టాడు కాబట్టి అలా ఉన్నారు, ఇలా ఉన్నాను. ఒక్కసారి ఆయన పక్కకి వెళ్ళిపోతే ఏ పాపం చేస్తానో కూడా తెలియదు. ఎందుకంటే ఆ డ్యామ్ ఏ ఊరిని ఎత్తుకెళ్తుందో కూడా తెలియదు. అంటే ఆ స్వభావం, పాపపు స్వభావం అన్నది, మన నేచర్ అన్నది అంత క్రూరమైంది. అయితే ఇప్పుడేంటి, ఒకవేళ ఏదైనా ఒక బూతు మాట్లాడాను, తిట్టాను ఎవరినో, మరలా వచ్చి ప్రభువా బూతు మాట్లాడినా క్షమించు అనేదాకా మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు క్షమాపణ వేడాను అనుకో, రేపు హద్దులో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకనెవడో ఏదో అన్నాను, నేను ఏదో చేశాను, ఏదో చూశాను, ప్రభువా క్షమించను ఆయన అనేటువంటి హద్దులో ఉన్నా, ఒకవేళ గేట్లు ఎత్తినా సరే కొంచెం పైకెత్తో 1, 2 ఈ టైప్లో ఉంది. కాబట్టి అందరికీ పనికి వచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాను నేను. ఒక్కసారి ఆయన లేడనుకున్న నా లైఫ్లో, ఆయన తీసేశారనుకున్న నా లైఫ్లో, యేసు ప్రభు ఆయన నా లైఫ్లో వెళ్ళిపోయాడు అనుకో, తెగిపోయినటువంటి రిజర్వాయర్ అవుతాను నేను. అది పేకాట కావచ్చు, మందు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, హత్య కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వన్స్ తెగిపోయిన డ్యామ్కి. అలాంటి అయితే మీ జీవితంలో యేసుప్రభు గారు, మీరు నమ్ముకున్న యేసుప్రభు ఉండాల్సిందే. నిజం. ఒకప్పుడు నన్ను చూసిన వ్యక్తులకి, ఇప్పుడు నన్ను చూసే వ్యక్తులకి చాలా తేడా కనపడుతుంది. ఒకప్పుడు నేను మాట్లాడిన మాటకి ఈరోజు మాట్లాడే ఏదేమైనా దేవుని వల్ల మార్పు చెందిర్రు, లేదంటే నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు అంటే మంచి విషయమే కదా. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఆ ఐరన్ బార్స్ వెనకాల ఉన్నాను కాబట్టి మీరు నాతో ఇలా ఉన్నారు, ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. వన్స్ ఆ యేసు ప్రభు మాటల్ని, ఆయన ప్రాణత్యాగాన్ని, ఆయన ప్రస్తావనని ఇలా తీసివేస్తే ఏమైనా పేటలో రోడ్డు పక్కన తాగి పడిపోయి ఉంటే చూస్తారేమో ఈయన జానపాలని. చివరగా యేసు ప్రభు గారిని డిఫైన్ చేయాలి, అది కూడా సింగిల్ వర్డ్లో అంటే ఏం చెప్తారు? అంటే చెప్పలేము, కానీ మీకు చెప్పాల్సింది అనిపించింది, లేదా చెప్పాలనిపించింది, ఏం చెప్తారు? ఏం డిఫైన్ చేస్తారు? ఎట్లా? మానవ జాతికి
ఒకే ఒక్క దిక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారు, సింగిల్. అంతే. ఓకే, మీరైతే అది నమ్ముతారు. అదే ప్రకటిస్తున్నా కూడా. హ్మ్. ఎందుకంటే మానవుడు పాపి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవుడు పాపి. ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఈ పాపం అనే రోగాన్ని తీసివేసేది ఈయనే. ఒకవేళ ఈయన దగ్గర రాకుండా చచ్చామనుకో, పాపానికి శిక్ష నరకం అని చెప్పబడింది. ఈరోజు ఏదైనా నేరం చేస్తే పోలీసులు తీసుకుని వెళ్ళి లోపలేస్తున్నారు కదా, పోలీసులు దాన్ని నేరం అంటారు, బైబిల్ దాన్ని పాపం అంటుంది. అవును. పేరు తేడా అంతే. ఇది నేరం అంటారు వాళ్ళు, బైబిల్ దాన్ని పాపం అంటుంది. నేరం చేసినప్పుడు పోలీసులు ఒప్పుకోకపోతే, పాపం చేసి చస్తే దేవుడు నరకంలో వేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయనతో పొసగలేం మనం. అయితే ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభు నేను మంచోడిని కాదు అని ఆయన దగ్గర క్షమాపణ పొందితే ధైర్యంగా రేపు చావచ్చు. ధైర్యంగా చావాలంటే యేసు ప్రభువుని నమ్మాలి. లేదు మాకు చాలా ధైర్యం ఉందంటే నో ప్రాబ్లం. రైట్ అన్న, చాలా అద్భుతంగా ఇంతసేపు దాదాపు 3-3.5 గంటలు సమయం కేటాయించి అన్ని విషయాలలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఆ దేవుడు మీకు మరింత ఆయుష్ని ఇవ్వాలి, ఆయురారోగ్యాలతో మీరు నమ్మే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.